పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంత మంచిదేనా? అవుల్లా ఇవాళ ఏడ చూసినా జై శ్రీరామ్ అనే నినాదాలతోని రోడ్లన్నీ మారుమోగినాయి కదా. హనుమాన్ జయంతి అని చెప్పి వాట్సాప్ స్టేటస్లల్లా డీపీలల్లా ఒకటేంది సోషల్ మీడియా మొత్తం అంజన స్వామిని తలుచుకున్నారు అందరూ. మరి మీరు కూడా పోయి అంజన స్వామిని దర్శించుకున్నారా? ఇక ఇట్లా మాట్లాడుకుంటూనే ఉంటాయి అల్లైపోతుంది. మరి ఇక షురు చేసుకుందాం. ఇవాళ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. ఈ తాపు ఓడిపోయినాం కానీ మీరు గెలిపిస్తేనా దేశంలో అగ్గి పెడుతుండే అని మొన్న నడుమ మాట్లాడిండు కదా కేసీఆర్ సారు. అయితే అధికారంలోకి రాకపోయినా కానీ ఇప్పుడు అగ్గి పెట్టేటందుకు బయలుపోతున్నాడు. ఎమ్మెల్యే ఎలక్షన్ల దినానికి 3-4 సభలకు పోయి స్పీచ్లు దంచినా కూడా ఏం ఫాయిదా లేకుండా అయింది. ఇప్పుడు మళ్ళా తప్పు రిపీట్ కావద్దని బస్సు యాత్రను ముంగటేసుకున్నాడు సారు. అయితే సారు జనాలకు ఓవడేందో కానీ కొన్ని అనుమానాలు అయితే వస్తున్నాయట కొందరు కారు పార్టీ లీడర్లకు. మరి గవేందో మనం మరుచుకొని వద్దాం పాండ్రి. ఎంపీ ఎలక్షన్లకు ఇంకో 20 రోజులే ఉన్నది. దీంట్లో నామినేషన్ వేసుడు వెనకకు తీసుకునుడు అన్న అయిపోయినాక మిగిలిన 17 దినాలే ఉంటాయి. గా 17 దినాలు తెలంగాణ మొత్తం కాళ్లకు చక్రాలు పెట్టుకున్నట్టే తిరుగుదామని ఫిక్స్ అయిందట కేసీఆర్ సారు. మళ్ళా మున్పటి కేసీఆర్ ను చూస్తారు, ఉద్యమంలో ఎట్లున్నానో గట్ల జంగు లేపుడే అని మొన్న మాట్లాడకచ్చిండు కదా కేసీఆర్ సారు. ఇక గందుకు తగ్గట్టే ప్రచారాన్ని ప్లాన్ చేసిండట. బేస్తారం కెంచి బస్సు యాత్రను షురూ చేస్తున్నాడు. ఇక పురాగా బస్సులనే కాకుండా జనాలకు పోయి అన్నరుసుకొని పబ్లిక్ కు ధైర్యం చెప్తాడట. గిదంత మంచిగానే ఉన్నది గాని 10 ఏళ్లు పాలించిన కారు పార్టీ గొప్పతనం గురించి చెప్తే ఎమ్మెల్యే ఎలక్షన్లనే ఓటెయ్యలే జనాలు. మరిప్పుడు ఎంపీ ఎలక్షన్లకు ఓటేస్తారా? గట్లాని చెయ్యి పార్టీ మీద దుమ్మెత్తి పోద్దామంటే గాళ్ళ పాలనచ్చి 4 నెలలే అయింది. 10 ఏళ్లు పాలించినోళ్ళు 4 నెలలోళ్లను తిట్టి ఓట్లేపించుకుందామంటే అయ్యే పనేనా? జనాలు నమ్మే పరిస్థితేనా? అధికారంలో ఉన్నప్పుడు ఉంటే ప్రగతి భవన్ లేకుంటే ఫామ్ హౌస్ లున్న సారు ఇప్పుడు జనాలకు వాళ్ళ సమస్యల మీద మాట్లాడతా అంటే జనాలు ఎట్లా చూస్తారు అని మస్తుగా గాయ అవుతున్నారట కొందరు కారు పార్టీ లీడర్లు. ఓ దిక్కు లీడర్లు పార్టీలు మారుతుంటే ఇంకో దిక్కేమో కవితక్కకు బేలత్తనే అత్తలేదు. బేలిస్తే సాక్షులను బెదిరిస్తారు, కేసును కింద మీద చేస్తారు అని కోర్టు బేలే ఇత్తలేదు. పానం మంచిగా లేదు, కొడుకుకు పరీక్షలున్నాయి, ఎంపీ ఎలక్షన్లున్నాయి అని ఎన్ని చెప్పినా కోర్టు బేల్ ఇయ్యనే ఇయ్యలేదు. ఎంపీగా పోటీ చేద్దామనుకుంటే అరెస్ట్ అయి జైల్లో పడే. కనీసానికి ఇప్పుడు ప్రచారం అన్న చేద్దామంటే బేల్ కూడా అత్తలేదు. బిడ్డకే బేల్ తెచ్చుకోలేకపోతున్నావు, ఇంకా మాతానకేమత్తావు అని ఓట్లేయకుండా లైట్ తీసుకుంటారు కావచ్చు పబ్లిక్ అని కొంచెం అనుమానాలున్నా కూడా గట్లేం కాదు. ఈ తాప ఎంపీ ఎలక్షన్ల కారు జోరు చూపిత్తది, పువ్వు షయ్యి పార్టీలకు షాక్ ఇత్తది అని మస్తు నమ్మికతోటున్నారు కేసీఆర్ సారు మాటల ఘాటు గురించి ఎరికైన కారు పార్టీ సీనియర్ లీడర్లు. చూడాలే ఇక మరి కేసీఆర్ సారు బస్సు యాత్రతోటి కారు పార్టీ ఎన్ని ఎంపీ సీట్లు గెలుత్తదో. గప్పట్ల ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రజలకు వచ్చిండు మెగాస్టార్ చిరంజీవి సారు. 18 సీట్లు గెలిచినాక పార్టీని చెయ్యి పార్టీలో విలీనం చేసిండు. గప్పటికెంచి రాజకీయాలద్దని మళ్ళా సినిమాల దిక్కే పోయిండు. జీవితంలో మళ్ళా రాజకీయాల దిక్కే రానంటే రానని చెప్పిండు. అందుకు తగ్గట్టే తమ్ముడు పవన్ సార్ పెట్టిన జనసేన తరపున ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలే. పోయిన తాప 2 జాగాల్లో పోటీ చేస్తే ప్రచారం కూడా చెయ్యలే చిరంజీవి సారు. కానీ ఇప్పుడు మళ్ళా రాజకీయాలకు అత్తున్నాడు అనే ముచ్చట్లు పడుతున్నాయి. మరి ఏ పార్టీకెంచి రాబోతున్నాడు ఏంది కథ చూద్దాం పాన్రి. మొన్న నడుమ పవన్ సార్ ను పిలుచుకొని మరి గిలాసా పార్టీకి 5 కోట్ల విరాళం ఇచ్చిండు చిరంజీవి సారు. ఇక నిన్న కూటమి లీడర్లకు సపోర్ట్ చేసుకుంటా ఓ వీడియో కూడా ఇడిచిండు. ఓ పక్క అనకాపల్లికెంచి ఎంపీగా పోటీ చేస్తున్న పువ్వు పార్టీ సీఎం రమేష్ సారు, ఇంకో పక్కనేమో పెందుర్తికెంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న గిలాసా పార్టీ పంచకర్ల రమేష్ సార్ను కూసోబెట్టుకొని వీళ్ళిద్దరిని గెలిపియాలే అని మాట్లాడిండు చిరంజీవి సారు. పార్టీకి విరాళం అంటే తమ్ముడు కదా అని ఇచ్చిండు అనుకుంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఓట్లేసి గెలిపియాలే అని అభ్యర్థులకు సపోర్ట్ కూడా ఇచ్చిండు. అంటే చిరంజీవి సారు మెల్లమెల్లగా మళ్ళా రాజకీయ లీడర్ లెక్క మారుతున్నాడు అన్నట్టే అని మాట్లాడుకుంటున్నారు అందరూ. దోస్తులకే సపోర్ట్ చేసినప్పుడు తమ్మునికి ప్రచారం చేయకుండా ఎట్లుంటాడు? ఈ తాప నిరుడు లెక్కుండది. పవన్ సారు తరపున పిఠాపురంలో చిరంజీవి సారు ప్రచారం చేస్తాడు. బహిరంగ సభనో లేకపోతే రోడ్ షోలనైనా పవన్ సార్ తరపున ప్రచారం చేసేందుకు చిరంజీవి సారు తయారైండు అని మాటలు వినబడుతున్నాయి. అయితే గిప్పుడే కాకుండా మే నెలలో ఎలక్షన్లు దగ్గరకొచ్చినాక ప్రచారం చేస్తే ఫాయిదా ఉంటదని ఆలోచనలు చేస్తున్నారట గిలాసా పార్టీ పెద్ద లీడర్లు. కానీ చిరంజీవి సారు మద్దతు పవన్ సార్ కు ఎంత ఫాయిదా అవుతుందో తెలియదు.
గాని గప్పట్ల ప్రజారాజ్యం పార్టీ పెట్టి చెయ్యి పార్టీకి అప్పజెప్పిన ముచ్చట్లు తీసి అన్నదమ్ములు ఇద్దరు ఒకటే. అన్న చెయ్యి పార్టీల విలీనం చేస్తే తమ్ముడు సైకిల్ పార్టీల విలీనం చేస్తాడు. వాళ్ళని నమ్ముకున్న కాపులు మోసపోవుడు తప్పితే ఏం ఉండది అని పంకపాటోళ్లు మాటల యుద్ధం మొదలుపెట్టిండ్రు. గప్పటి ప్రజారాజ్యం రోజులు జనాలు యాదికి తెచ్చుకొని మనసులో పెట్టుకుంటే చిరంజీవి సారు ప్రచారం పవన్ సారుకు పెద్ద దెబ్బే అయితది అని అంటున్నారు గీ ముచ్చటెరకైన కొందరు రాజకీయ మేధావులు. ఇక చూడాలి మరి ఎలక్షన్ల మందమే సపోర్ట్ ఇస్తాడో లేకపోతే పురాగ కండువ కప్పుకొని రాజకీయాల్లోకి అత్తడో మెగాస్టార్ చిరంజీవి సారు. వామ్మనే గన్నిగానం పైసలా, నెలకు 50,000 జీతం సంపాదించాలంటేనే కింద మీద అవుతున్నాం. వీళ్ళేమో కోట్లు సంపాదిస్తున్నారు. ఒక్కొక్కళ్ళ ఆస్తులు చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. 10 కోట్లు 100 కోట్లు కాదు 1000 కోట్ల ఆస్తులున్నాయట. ఓ గౌరీ, నువ్వు వాటెనకాల బీరిపోదు గాని ముందుగాల ముచ్చటేందో చెప్పు అని అంటారా. నామినేషన్ లేచిన గీ లీడర్ల గురించి నువ్వు ముచ్చట. ఎలక్షన్ల నామినేషన్ వేసేటప్పుడు ఆస్తులు అప్పులు కేసులు ఇట్లా అన్ని వివరాలను వివరంగా రాసిస్తారు పోటీ చేసే లీడర్లు. ఇక కొందరు మాకు ఇల్లు కూడా లేదని అంటే ఇంకొందరేమో కారు కూడా లేదు అని కొందరు అంటారు. ఆస్తులు కూడా తక్కువనే చూపిస్తారు కొందరు. ఇక కథ ఎప్పటికీ ఉండేదే గాని ఇప్పుడైతే చేవెళ్ల పువ్వుపాటి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సారు ఆస్తులు 4,500 కోట్ల మీన్నే ఉన్నాయని తెలవంగానే ఆగమైన పబ్లిక్. ఇక గైనే అంటే ఆయన కంటే ఎక్కువ ఆస్తులు చూపెట్టి పరిశాన్ చేసిండు సైకిల్ పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సారు. 5,785 కోట్ల ఆస్తులను చూపెట్టిండు అఫిడవిట్లా. 2 తెలుగు రాష్ట్రాల్లో బగ్గ పైసలున్నది గీనతాన్నే అని రికార్డు కొట్టిండు. బాబు సారు తానా 931 కోట్లు, లోకేష్ అన్న పేరు మీద 542 కోట్ల దాకా ఉన్నాయట ఆస్తులు. సైకిల్ పార్టీ మాజీ మంత్రి నారాయణ సారు ఆస్తి 824 కోట్లున్నదట. ఇక ఏపీ సీఎం జగన్ అన్న ఆస్తి 757 కోట్లని చూపెట్టిండు. కేశినేని నాని సారేమో 77 కోట్లని చూపెట్టిండు. గన్ని ఆస్తులున్న లీడర్లు పేద జనాలను కూడా ధనవంతులను చెయ్యనీకి ఎంత కట్టబడుతున్నారో గదనుల్లా. పొద్దుగాళ్ళ లేస్తే ఒకరినొకరు తిట్టుకొని కేసులు పెట్టుకొని జనాలను మేముద్ధరిస్తామంటే మేమే ఉద్ధరిస్తామని అబ్బో మస్తుగా కట్టబడుతున్నారు. గందుకే లీడర్ల ఆస్తులు పెరుగుతూనే ఉన్నాయి. పెరిగిన రేట్లు భరించలేక జనాలైతే అప్పుల కూరక పోతున్నారు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన కొందరు పబ్లిక్. ఆ పబ్లిక్ నిన్న మా తాత పులగాన్ల నెంబటేసుకొని సమ్మర్ కోచింగ్ సెంటర్ పెట్టినా అన్నాడు. మరి ఇవాళ అదే అంగడి మీద ఉన్నాడా లేదంటే ఏదన్నా వార్త తీసుకొచ్చే పని మీద ఉన్నాడా పిలుద్దాం. తాత ఏం చేస్తున్నావే? అరే నువ్వు ఎవరిని అడిగినావు చెప్పురా. నువ్వు మమ్మల్ని ఎవరిని అడగకుంటేనే ఆ పార్టీకి ఇన్నోట్లు ఈ పార్టీకి ఇన్నోట్లు అని ఎత్త చెప్పినావు చెప్పురా. అసలు నీ ముఖానికి ఎన్నడన్నా మా వాడకట్టుకు వచ్చినావురా? మమ్మల్ని అడిగినావా? వీడిని అడిగినావా? నిన్ను అడిగింది అరే ఒక్కరోజు నచ్చి మరి అడిగింది నువ్వు నీకెట్లా తెలిసింది చెప్పు. అరే మళ్ళీ ఇంకా గొట్ట ఇట్లా పెట్టానంటాను నువ్వు. అగో ఆ అన్నెవలే తాత ఓట్లు గీట్లు అని అన్న మీదకి గంతగానం గరం అవుతున్నావు ఎందుకే? అగో మా మనవరాలు వచ్చింది దాన్ని అడుగు. ఇక అది ఎన్నో వద్దుల సంది ఎన్నో సంవత్సరాల కాంచెలు మా టీవీలో పనిచేస్తాను కానీ ఇటువంటి పుండకోరు ముచ్చట్లయితే చెప్పలేదు. అసలు మీకు ఏమవుతుందని పుండకోరు ఇటువంటి పుండకోరు ముచ్చట్లు చెప్తాను చెప్పరా. చెప్పు నాకు చెప్పి ఇప్పుడు చెప్పాలి నువ్వు చెప్పు. అరే అడుగుతానే ఉంచిన అడుగు అడుగు అని మళ్ళీ నువ్వుకేస్తాను. అరే పొద్దుగానే ఎక్కడ దాకా నువ్వు గప్ప గప్ప అని వాసన వస్తుంది నీ బొత్తలవాణి. ఓ మీ లొల్లి సలగుండా ఇంతకు అన్న చేసిన పొరపాటు ఏంటిదో చెప్పే జర మీకు పుణ్యం ఉంటది. దేశ ఆవు పిల్ల నీతో ఇంకా మాట్లాడతా కానీ అరే మా పార్టీ గెలుతుంది అని ఆ పార్టీలో ఎవరన్నా సర్వేలు చేయమని పైసలు ఇచ్చిల్లారా? మరి లేకుంటే నువ్వు ఆ పార్టీ గెలుతుంది అని ఎట్లా చెప్పినావురా? నాకు ఇప్పుడు ఆ ముచ్చట ఏదో చక్కగా చెప్పాలి కొడుక. మరి ఈ నుంచి నువ్వు అసలు కదిలేదు. అరే అసలే కదలనియద్దు. నువ్వు ఎట్లా చేసినావా సర్వే? ఏ రకంగా చేసినావు? మమ్మల్ని అడిగినావా? మమ్మల్ని అడిగేది నీకు ఆ పార్టీ గెలుతుందని ఎట్లా తెలిసింది? అరే తాత ఇంతకు అన్నెవలు మీ పంచాయతీ ఏంటిదో నాకు చెప్పరా? అదే ఇగో వీడు ఏదో గోచర సర్వే అని చేసిండట. అరే నీ సర్వే సంస్థ పేరేందో చెప్పు దానికి. గోసే అంటే అంటే పోయి చెప్పు. అగో ఆ సర్వే పేరుతోటి వీడు సర్వే చేసి నిన్న ఒక ముచ్చట చెప్పిన పిల్ల. ఇగో మేము తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని ఊళ్ళలోకి పోయి ప్రజల అభిప్రాయాన్ని సేకరించినాం. దాన్ని బట్టి ఫలానా పార్టీ గెలుతుంది ఫలానా పార్టీ అభ్యర్థి గెలుతాడు అని చెప్పి ఇక మా పార్టీలో అయితే ఏ ఒక్క అభ్యర్థి గెలవడట. కొన్ని జాగాలలో అయితే అసలు డిపాజిట్లే రావట. అరే
ఎట్లా తెలిసిందిరా నీకు? నువ్వు నడింత కూర్చొని నీకు నచ్చినట్టు ఊహించుకొని రాస్తే అది సర్వే అనారా? ఆ సర్వే ప్రకారం మా పార్టీ ఓడిపోతుందని చెప్తావా? ఎవరు చెప్పింది చెప్పు? ఎవరు అవును నిజమేనే తాత. ఎలక్షన్లు వచ్చినాయి అంటే చాలు ఆ సర్వే అని ఈ సర్వే అని ఊళ్ళే పెండికి కుక్కల హడావిడి లెక్క చేస్తా అంటారు. మొన్నటికి మొన్ననే చూడరాదు చాలా సంస్థల సర్వేలు బీఆర్ఎస్ పార్టీకి 90కి పైనే సీట్లు వస్తాయని చెప్పిండ్రు కానీ ఆఖరికి ఏం జరిగింది? అరే వీళ్ళు ఊళ్ళోకి వచ్చి అడిగితే కాదు పిల్ల అసలు ముచ్చట తెలిసేది. వీళ్ళు ఎవరిని అడుగుతాలో, ఏం రాసుకుంటాలో, ఏం చెప్తాలో ఎవరికి ఎరకనే. కాంగ్రెస్ పార్టీకి గిన్ని సీట్లు, పువ్వు పార్టీకి గిన్ని సీట్లు, కారు పార్టీకి గిన్ని సీట్లు అని వీళ్ళకి ఇష్టం ఉన్నట్టు చెప్తారు. అరే ఈ ముచ్చట మీరు ఎప్పుడు చేయబట్టి ఊళ్ళల్లో జనాలు ఎంత ఆగమవుతాలో ఎరికేనారా? మీకు ఎరికేనారా? అసలు పడుతుంటామేమరా చెప్పవు నీ మరి. ఏయ్ అవు జనాలు కూడా ఈ అచ్చిరాని సర్వేలు చూసి ఆ పార్టీ తుక్కు ఓడిపోతుందట, ఈ పార్టీ తుక్కు ఓడిపోతుందట, మన ఓటును వృధా ఎందుకు చేసుకుండు అని గీ పార్టీకేద్దాం గా పార్టీకేద్దాం అని ఆలోచిస్తున్నారటనే. అగో ఇన్నావురా మా మనవరాలు ఏమంటుందో ఇన్నావా? మీరు చేసే సర్వేలు చేయబట్టి కరెక్ట్గా పనిచేసే లీడర్ గురించి కూడా ఆలోచించే పరిస్థితి లేకుండా అయిపోతుంది మా జనాలకు. కొడుక నువ్వు ఈ నుంచి కదిలేదు లేదు, ఓట్లు అయిపోయి రిజల్ట్ వచ్చేదాకా నువ్వు ఈయనే ఉండాలి. కూసైడా అరే పొద్దుగాల తాగింది దిగలేరా? అవలొక పొడి ఉన్నావు ఏమో కచ్చేద్దామని అంటారు. తాళ్ళతోటి దొంగ అరవాడు దొంగతనం చేసిందా? వాడు చేసిన సర్వే కనుక నిజమని తేలింది అనుకో కొడుక నిన్ను నన్ను వంగబెట్టి తంతాడు. అవలమొక పొడి ఉన్నావేంద్రా? నువ్వు ఇన్న కూర్చోవాలి. కూసో. ఇది కూడా నిజమేనే తాత. ఇన్నొద్దులు జనాలు ఓటుకు నోటు, కోటర్ సీసాలు, బిర్యానీ పొట్లాలను చూసి ఓట్లు గుద్దేది కానీ ఇప్పుడు అవి కూడా చక్కగా పనిచేస్తలేవట. లీడర్లు ఎవ్విచ్చినా తీసుకుంటున్నారట కానీ అటెనక నచ్చిన లీడర్కే ఓటు గుద్దుతాన్లట. అది లెక్క. మరి లేకపోతే ఏంది పిల్ల? లీడర్ల ఇళ్ళకి పోయి మేమేమన్నా కోటర్లు ఇర్రి, ఓటుకు నోట్లు ఇర్రి, బిర్యానీ పొట్లాలు ఇర్రి అని అడుగుతాను. వాళ్ళే ప్రచారంలో కత్తాళ్ళు, మా కాళ్ళు పట్టుకుంటారు, గదవలు పట్టుకుంటారు, మా చేతులలో ఏమేమో పెడతారు, వాళ్ళ సందన వాళ్ళు పోతాళ్ళు. మేము అటెంక మాకు నచ్చిన వాళ్ళకి ఓట్లు గుద్దుతాను. లేకపోతే ఎదురా తప్పు కాదని నేను ఎట్లా అంటా గానీ అట్లాని లీడర్ల జేబులు ఖాళీ చేసుడు కూడా తప్పేగా. అదే అయినా వాళ్ళే మీరు అద్దు అన్న కూడా మీ ఇళ్ళకి వచ్చిస్తే మీరేం చేస్తారు కానీ. సరే కానీ ఇక అన్నని మనకి ఇడిచిపెట్టు. ఎట్లా తీర్చి పెడతాం? పోయినసారి కూడా గిత్తనే ఎమ్మెల్యే ఎలక్కెళ్ళినప్పుడు ఒక సర్వేలు చేసిన పిల్ల తిమ్మిని బమ్మి అని చెప్పిండు, బమ్మిని తిమ్మి అని చెప్పిండు. వీడు చేసిన సర్వేలు చేయబట్టి మస్తు మంది ఆగమైంది ఎరికేనా? అరే తమ్మి ఎందుకురా నీకు ఓట్ల నాడి దాకా ఉత్స ఆగుతలేదురా? ఈ అడ్డమైన సర్వేలు ఎందుకు చేస్తానో చెప్పు. మీరు చేసే ఈ వచ్చిరాని సర్వేలు చేయబట్టి మా ఎంపీ అభ్యర్థి ఓడిపోతాడని అసలు బువ్వ కూడా తింటలేడు ఎరికేనా? ఇక ఆయన పిల్లమేమో ఇగో నువ్వు నాకు గంచ పుచ్చల కాంచెలు, గొలుసుల కాంచెలు తీసుకుపోయి బంగారాన్ని అంతా బ్యాంకులో కుదవ పెట్టావు ముడ కొడక. ఇప్పుడు నువ్వు గెలవు అని ఆ గోసుల సర్వేడు చెప్పిండు. ఇక నా బంగారం ఏడు చేస్తావు ఏం చేస్తావు రా అని ఒక్కటే ఏడు పేర్చిండు ఎరికేనా? తాత నేను రాత్రి మన ఎంపీ అభ్యర్థి గెలవడానికి రాత్రి బాగా ఏడ్చిన తాత. అవునారా? అరే నిన్న రాత్రి నీ ఏడిపి నచ్చింది అందుకేనారా? నీ సిగ్గు తప్పిన మోకంలో కొద్దిగానన్నా సిగ్గు లేదేమరా? మరి ఊరంతానేమో నీ పెళ్ళం కొడితేనే ఏడుతాడు ఎంకటి కాడని చెప్పిండేవరా రాత్రి అంతా? ఇక మీ పంచాయతీ గీయాల ఓడిచేది కాదు కానీ ఇక నేను కడమ వార్తలు చదువుకుంటా. అయ్యా పోదు కానీ ఆ రాజు పిల్ల నిన్న ఒక ముచ్చట అడిగేది ఉన్నది. ఈ సర్వేలు చేసేటోళ్ళు అయినా ఎత్త చేస్తారు పిల్ల. ఏ ఒక్కనాడైతే మన వాడకట్టుకు ఎవ్వరు రాలేదు. ఈ సర్వేలు చేసేటోళ్ళు మమ్మల్ని ఒక్క ముచ్చట కూడా అడగలేదు. అయినా కూడా ఆ పార్టీ గెలుస్తుంది, మా పార్టీ ఎంపీ అభ్యర్థి ఓడిపోతాడు అని ఇటువంటి సర్వేలు చేసి చెప్తాను. పోయినసారి ఎమ్మెల్యే ఎలక్కెళ్ళినప్పుడు కూడా మా పార్టీ అభ్యర్థి ఓడిపోతాడు అని తారుమారు ముచ్చట చెప్పిండు ఈ బచ్చవాజి గారు. ఏమోనే తాత గీ సర్వేల వెనకమర్రున్న మర్మమేందో మతలబేందో తెలియదు కానీ ఇప్పుడు ఏదో ఒక అనామక పేరు పెట్టుకుంటూ ఆ పేరుతోని సర్వే చేసి జనాల మీద వేసుడు ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఈ ఫ్యాషన్ల సంగతి అంతా ఓట్లు జరిగి రిజల్ట్ వచ్చినాక తెలుస్తుంది. ఆగు బిడ్డ పైగా గొట్టాలు పట్టుకొని మూతులు కాడ పెట్టి నీ ఓటు ఎవ్వలకు అని అడిగి మమ్మల్ని బదనాం చేస్తాను. ఇంకో పరి ఇటు మొక్కని వచ్చి గొట్టాలు మూతుల కాడ పెట్టినాం అనుకో నీ పాయింట్ పలుకుతుంది, గొట్టం పలుకుతుంది. బిడ్డ ఏమనుకుంటానేమో. నడు చూసిన అరులా ఎలక్షన్ల యాళ్ళ కొన్ని సంస్థలు చేసే సర్వేలతోని అటు లీడర్లు ఇటు జనాలు మస్తు పరేషాన్ అవుతున్నారట. ఫలానా నియోజకవర్గంలో ఆ లీడరే గెలుస్తాడని మా సర్వేలో తేలింది, ఈ తాప అధికారం ఫలానా పార్టీలదే అని మా సర్వేలో తేలింది అని ఎవల కాళ్ళు సర్వేలలో చెప్తున్నారు. మా తానకైతే ఎవ్వరు రాలేదు. మరి ఎంతమందిని అడిగి గీ సర్వేలు చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి అని పబ్లిక్ అంటున్నమాట.
ఏం సర్వేలో ఏమో పోన్రి ఎలక్షన్లు వచ్చినాయి అంటే చాలు ఈ సర్వేలతోని లేని పంచాదులు మోపైతాయి. ప్రతిరోజు లెక్కన ఇయ్యాల కూడా కొన్ని లిలిపుట్ ముచ్చట్లు మూటెట్టుకొచ్చేసిన మరి అవి కూడా జల్దీ చూసారుగా. పచ్చని తోరణాలు పూలు కొబ్బరి ఆకులతోని వేసిన పందిరిని చూసి గిదేదో లగ్గం కోసం చేసిన డెకరేషన్ అనుకునేరు. కాదుల్లో పోలింగ్ బూతు. ఆవ్ తమిళనాడు తిరుపత్తూరు జిల్లాలున్న సుప్రియ సాహు అనే గీ కలెక్టర్ మేడం చేసింది గీ ఉపాయం. అయితే రెండొద్దుల కింద తమిళనాడులో ఎంపీ ఎలక్షన్లు అయినాయి కదా, ఇక అసలుకే ఎండాకాలమాయే. ఎండల పోయి ఎవడెత్తడు ఓట్లనే బద్దకస్తులు ఉంటారనుకున్నదో, లేకపోతే వచ్చిన పబ్లిక్ కు ఎండ దెబ్బ తాకకుండా పైలంగా ఇంటికి పోవాలనే చేసిందో గాని పోలింగ్ బూత్ నంతా అచ్చం పెళ్లి డెకరేషన్ కు చేసినట్టే చేపించింది గిట్లా. ఆగో చూసిండ్రా, పబ్లిక్ కు తాగనీకి మట్టి కుండల నీళ్లను సుతం పెట్టిండ్రు. గిదొక్కటే కాదుల్లో, గిసొంటి మొత్తం 10 పోలింగ్ బూతులను పెట్టించిండ్రట ఆడ. ఇక ముంగట కట్టించిన బ్యానర్లు సుతం బట్టలతోని వేసినాయనట. ఓట్లేషనికి వచ్చిన జనాలకు ఏకో ఫ్రెండ్లీ పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేపించిందన్నట్టు. ఇక మేడం చేసిన ఉపాయంతోని ఓటర్లు అయితే ఎండ దెబ్బ తాకకుండా చల్లగా పోయి ఓటు గుద్దచ్చినట్టున్నారు పోన్రి. గిసొంటి పోలింగ్ బూతులు మనతాన కూడా ఏర్పాటు చేస్తే మంచిగుండు. వచ్చే మే నెలలా మనతాన కూడా ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఓట్లేయనీకి పోయే పబ్లిక్ కు ఎండ తిప్పలు తప్పుతాయని అనబట్టిండ్రు చాలా మందికి ముచ్చట ఎరకైనోళ్ళు. ఎకో ఫ్రెండ్లీ విగ్రహాల్ని చూసినాం గాని ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ బూతులంటే జరంత వెరైటీగానే ఉన్నాయని పరిశాన్ అవుతున్నారు అందరు ఈ వీడియోలు చూసినోళ్ళు. గిదేదో వరదలొచ్చో లేకపోతే పెద్ద భూకంపం వచ్చో కూలిన బ్రిడ్జి కాదు, రాత్రి పెట్టిన ఈదురుగాలులకు కూలిపోయిందట. మరి కాంట్రాక్టర్లు ఈ బ్రిడ్జిని కట్టనికి అడ్డగోలు ఉసుకపోసి అల్క తక్కువ సిమెంట్ పోసిండ్రో లేకపోతే సిమెంట్ల బూడిదగిన కలిపినరో గాని ఏదో అట్టపెట్టెలతోని కట్టిన ఇల్లు లెక్కనే 7 కాడికి కూలిపోయింది బ్రిడ్జి. పెద్దపల్లి జిల్లా ఓడేడు కాడ జరిగింది ఇది. అయితే పెద్దపల్లి భూపాలపల్లి నడుమున్న మానేరు నది మీద ఈ బ్రిడ్జిని కట్టనీకి 2016 ఆగస్టులో శంకుబండ కార్యం చేసిండ్రట. ఇక అప్పటి సంది 9 ఏండ్లైన సుతం బ్రిడ్జి పనులైతే పూర్తి కాలేదట. మరి బ్రిడ్జిని గడికింత కట్టుకుంటా పోయే వరకు బలంగా లేకుండా పోయిందో లేకపోతే ఏందో గాని రాత్రి పెట్టిన ఈదురు గాలులకే కుప్ప కూలిపోయిందట గిట్లా. అంతకు మొదలు సుతం గిట్లనే టేకుమట్ల బ్రిడ్జి కట్టిన కొన్నొద్దులకే కూలిపోయిందంటే పైసలకు కక్కుర్తివాడి కాంట్రాక్టర్లు అల్క తక్కువ పనులు చెయ్యబట్టికే గిసొంటి తిప్పలైతున్నాయని గరమైతుండ్రు వాడున్నోళ్ళందరూ. గాలి దుమారానికి ఇండ్ల మీదున్న రేకులు కొట్టుకపోడు చూసినాం, చెట్లు కూలిపోడు కూడా చూసినాం గాని గింత పెద్ద బ్రిడ్జులు సుతం కూలిపోతున్నాయంటే చాలా చిత్రంగానే ఉన్నది పోన్రి. ఏం చేద్దాం, అంతా కల్తీమయం. మొత్తానికి జనసేనాని పవన్ సారు ఇగియాల మధ్యాహ్నం పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిండు. ఇక కార్యకర్తలు లీడర్లతోని చేబ్రోలు కాన్ నుంచి ఎంపీపీ ఆఫీస్ దాకా పెద్ద ర్యాలీని తీసిండు. ఇక ఎంబట తెచ్చుకున్న నామినేషన్ కాగితాలను రిటర్నింగ్ ఆఫీసర్ కు అప్పచెప్పిండు. ఇక పవన్ సార్ తోని వాళ్ళ అన్న నాగబాబు సార్ సుత ఆఫీస్ కు పోయిండు. గిన్నొద్దులు పిఠాపురం టికెట్ మీద మస్తు టెన్షన్ అవుతుండే. గా టికెట్ మాకే ఇయ్యాలని టీడీపీ అభ్యర్థి వర్మ ఫ్యాన్స్ అయితే మస్తు గరమైనరు. అయితే ఇప్పటికే పొత్తుల భాగంగా పవన్ సారు బగ్గనే త్యాగం చేసిండు. ఆఖరుకు గీ పిఠాపురం టికెట్ ను సుతం త్యాగం చేసి ఆగమైతాడా ఏందని మస్తు బాధపడ్డారు ఆయన ఫ్యాన్స్. కానీ ఇలా ర్యాలీగా పోయి మరి గ్రాండ్ గా నామినేషన్ వేసే వరకు మస్తు సంబరపడుతున్నారు కార్యకర్తలు ఫ్యాన్స్. చూడాలి మరి, జనాలు చూస్తేనైతే సీఎం కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నట్టే ఎంబడి తిరుగుతుంటారు, కానీ ఓట్లకు వచ్చే వరకు వెనుకకు పోతారు. పోయిన తాపగట్లనే భీమవరం గాజువాక 2 జాగల్లకెంచి పోటీ చేసినా ఒక్క తాన సుతం గెలవలేదు. మరి ఈ తాప పిఠాపురం కాన్ నుంచి గెలిచి పవన్ సారు అసెంబ్లీకి పోతాడో లేదో చూడాలి మరి. ఎలక్షన్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఓ పక్క లీడర్ల నామినేషన్లు, ఇంకో పక్క ఎలక్షన్ ప్రచారాలతోని మస్తు బిజీగా ఉంటున్నారు. ఇక హిందూపురం లేపాక్షికాన్న అయితే సినిమా హీరో టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ సార్ అయితే జోరు మీద చేస్తున్నాడు ప్రచారం. అగో చూసిండ్రా, మెడల డప్పేసుకొని 2 చేతులతోని బగ్గనే దరువేసిండు. ఇక సార్ను చూడనీకి లీడర్లు కార్యకర్తలు ఫ్యాన్స్ అంతా గల్లి గల్లి నిండిపోయిండ్రు. గజమాలతోని గ్రాండ్ గా వెల్కమ్ చేసిండ్రు.
సారు డైలాగులతోని కార్యకర్తలల్లో జోస్ నింపుకొచ్చిండు. మొత్తానికి సారు ప్రచారంతోని హిందూపురం మొత్తం పసుపుమయమైంది. ఇది చూసి హిందూపురంలో ఖచ్చితంగా గెలుపు మా బాలయ్య బాబుదే అనుకుంటా మస్తు సంబరపడుతున్నారు బాలయ్య ఫ్యాన్స్. ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసినుల్లా. ఎట్లున్నాయి ఇవాళ ముచ్చట్లు? మస్తున్నాయిలే. ఇక ఇవుల్లా ఇవాళ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తల్లా మళ్ళీ జోర్దార్ ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేస్తారు మీకు ఎరకనే కదా. చూస్తూనే ఉండు హెచ్ఎం టీవీ. నమస్తే.